తెలంగాణలో రైతులను యూరియా కష్టాలు వేడటం లేదు. నెల రోజులుగా ప్రతి జిల్లాలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ యూరియా కోసం రైతులు బార్లు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిళా రైతులు సైతం పడిగాపులు కాస్తున్నారు. యూరియా సరఫరా చేస్తామని సీఎం మంత్రులు చెబుతున్నా అవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యూరియా కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. యూరియా కోసం పడుతున్న రైతుల కష్టాలు 3:30 గంటల నుంచి నైట్ 3:30 గంటల నుంచి పడికాపులు కాస్తూ రైతులందరూ క్యూలో నిలబడుతూ ఉన్నా కానీ ఏ కేంద్రం ఏ ప్రభుత్వం ఎవ్వరూ స్పందించడం లేదు. మా రైతులు పడుతున్న కష్టాలను ఎవ్వరూ చూస్తామన్నట్టు మాట్లాడి మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. యూరియా అందినంత యూరియా కూడా సరఫరా చేయట్లేదు. రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాం. నిన్న ఇదే టయానికి వచ్చినా నాకు మందు కొట్టాలి సీరియల్లో దొరకలే. నాకంటే ముందు 200 మంది రైతులు ఉన్నారు. పాపం వాళ్ళు ఏ టయానికి వచ్చారో వాళ్ళకే సరిపోతుంది, మళ్ళీ నాకు కూడా దొరకదని రిటర్న్ వెళ్ళిపోయినా. ఇవాళ 3ంటికి నా ఫోన్లో కాల్ డేటా ఉంది. 3ంటికి ఒక ఫ్రెండ్ని ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత లిఫ్ట్ చేశాను. మందు కట్టాలకు వస్తావా రావా అంటే ఈ నైట్లో ఈ నిద్రలలో ఏం వస్తామని అనుకొని మళ్ళా మందు కట్టలు కావాలని 3ంటికి లేచి వచ్చి సొసైటీ గేటు లాక్ వేసి ఉంటే గోడ పైనుంచి దూకి లోనకి వచ్చి లైన్లో కూర్చొని నిలబడ్డోళ్ళు నిలబడ్డారు, కూర్చున్నోళ్ళు కూర్చున్నారు. మాతో పాటు పాపం ఆడోళ్ళు 3ంటికి లేచి గోడ దూకి ఇబ్బందులుగా గోడ దూకి లోనకి వచ్చి సీరియల్లో ఉన్నారు. ఇదే లైను 3 ఉన్నారు మంత్రులు. ఏది ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఏం చేస్తున్నారో, జనాలకు ఏ పరిపాలన ఇస్తున్నారో అది వాళ్ళకి తెలుసు, జనాలకు కూడా తెలుసు. వాట్సాప్లో వస్తున్నాయి తుమ్మల నాగేశ్వరరావు గారు అని. యూరియా కట్టలు బాగానే వచ్చినాయి, ఇంకో వారంలో దిగుమతి బాగా అవుతుంది అంటే నేల నుంచి అంటున్నారు. కానీ ఆ దిగుమతి ఎడిపోతుందో తెలియట్లేదు. బాగా ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. రైతులకి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏ దారికి వెళ్తుందో తెలియట్లేదు.